మే 1వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి ఇంట్లో రాత్రి 10 గంటల 2 నిమిషాల తరువాత ఈ యొక్క కుంభరాశి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014. వారి ఇంట్లో జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారు తప్పకుండా వీడియోని చూడండి. మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని, అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కూడా మనం గమనించినట్లు అయితే గనక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులనే కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే ఇక కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు బాగున్నాయి. మే 1వ తారీఖున రాత్రి సమయంలో వీరికి శుభవార్త అయితే వస్తుంది. ముఖ్యంగా ఒక దైవశక్తి రాత్రి సమయంలో వీరి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోబోతుంది. తద్వారా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క మే నెల పూర్తిగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మే నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతుంది ఉన్నాయి. మే నెల పూర్తిగా వీరికి అనుకూలంగా కూడా రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే ఉన్నాయి. అలానే యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభమైనటువంటి రోజు, శుభ గడియలు, శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశి వారు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. అంటే వీరు ఎక్కువగా నాయకత్వమైన లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయటానికి వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. దానితో పాటు వీరు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తారు. క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలానే ఏదైనా ఒక్కసారి వీరి మనస్సుల్లోకి వచ్చింది అంటే ఒకటి సాధించాలి అని వీరి మనస్సుల్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉన్నారు. కొంతమంది మధ్యస్థమ ఫలితాలను గడిపినప్పటికీ, అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా వీరు కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఫ్యూచర్లో మాత్రం వీరికి డబ్బుకు సంబంధించిన సమస్యలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే వీరు పూర్తిగా కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ వేస్తూ ఉంటారు, సేవింగ్స్ చేస్తూ ఉంటారు, డబ్బుని ఎక్కువగా సేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ ఫ్యూచర్లో మాత్రం అవి మీకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయని గుర్తుపెట్టుకోండి.
దీంతో పాటు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచి ఆనందంగా ఉంటారు. అలానే జాబ్ కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో, అంటే ఉద్యోగం అంటే వీరికి ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీరు ఖచ్చితంగా లీగల్ వైపు మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నించండి. అలానే వీరు భూమి వ్యాపారం, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇలా వీరు భూమిని, అంటే డబ్బు అనేది ఎక్కువగా స్థలాలపైన భూమి కొనటం, ఇండ్లు కొనటం వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే వాటి వాల్యూ తర్వాత పెరిగి ఆ తర్వాత వీరు కోటీశ్వరులు అవ్వడానికి కూడా ఎక్కువగా వీలు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారిపైన మే నెలలో మాత్రం ఈ యొక్క అంటే దేవత లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంది. తద్వారా కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం అయితే లభిస్తుంది. అలానే దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగపరంగా, అలానే వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, ఇలా కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే అంటే ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వ్యక్తులకి, అలానే వ్యాపారంలో చూసుకున్నా సరే అన్ని విధాలుగా కూడా ఈ కుంభరాశి వారికి కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ సమయంలో వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు ఖచ్చితంగా కూడా అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. అదృష్టం అనేది 100% కూడా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా చూసుకున్నట్లు అయితే వీరికి తప్పకుండా కూడా మంచి ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా చూసుకున్నా, ఇక ఏ విధంగా చూసుకున్నా సరే వీరికి మంచి ఫలితాలైతే 100% కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ యొక్క మే 1 నుండి కూడా వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా మే 1వ తారీఖు గురువారం రోజున మాత్రం రాత్రి సమయంలో ఇక వీరికి ఒక గుడ్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక మంచి శుభవార్తను తప్పకుండా వింటారు. అలానే రాత్రి సమయంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. దానిని మీరు గమనించలేకపోతూ ఉంటారు. లక్ష్మీదేవి అనేవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మీ యొక్క అదృష్టాన్ని మరి కాస్త పెంచబోతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ అదృష్టం అనేది మరి కాస్త పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ యొక్క అదృష్టం మరి కాస్త పెరుగుతుంది. దానితో పాటు మీకు ఇదివరకు జీవితంలో కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అయినా, ఇదివరకు ఉన్నటువంటి కష్టాలు అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక అదృష్టం అయితే విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి చెడు శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, అలానే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేకపోయినా సరే అవన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు ఈ సమయంలో దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి రావడంతో పాటు మీకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఓ కొలిక్కి ఈ సమయంలో వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, అంటే అప్పుల బారి నుండి బయటికి వస్తారు. ఆందోళన కలిగించినటువంటి సమస్య అనేది మీకు కొద్దిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాంటి సమస్యలు కూడా ఖచ్చితంగా మీకు ఈ సమయంలో సర్దుబాటు అవుతాయని చెప్పుకోవచ్చు. ఖర్చులు చాలా సామాన్యంగా ఉంటాయి. పరిచయస్తుల రాక అనేది కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. అలానే మీ యొక్క పనులు, కార్యక్రమాలు అనేవి మామూలుగా కొనసాగుతూ ఉంటాయి. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఆ ఒక ఆహ్వానాన్ని కూడా మీరు అందుకుంటారు. అంటే ఎవరైనా మీకు తెలిసిన వారి ఇంట్లో వీళ్ళు అంటే బంధుమిత్రులు కావచ్చు, మిమ్మల్ని ఎప్పుడైనా అంటే ఒక చిన్న పార్టీ ఉందని, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది అని, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక పార్టీ లేదా ఫంక్షన్స్ ఇలా ఏదైనా ఒక శుభవార్త అనేది రావటంతో అలానే ఇన్విటేషన్ కూడా మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. శుభకార్యాలకి హాజరయ్యే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది.
గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి రాత్రి సమయంలో లక్ష్మీదేవి వారి ఇంట్లో రహస్యంగా ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన ఈ సమయంలో మేలు చేస్తుంది. సంధ్యా సమయంలో కుంభరాశి వారు లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగిస్తే ఇక వారికి సంపదకి డబ్బులకి లోటు అనేది ఉండదు. అలానే బంగారం కూడా కొంటూనే ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.